హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వెజిటేరియన్. ఈరోజు ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు, లేదంటే స్నాక్ రెసిపీ పెసర పునుకులు. ఈ పెసర పునుకులు చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా అల్లం పచ్చడి చేసుకుంటే కనుక ఇంకా ఆ టేస్ట్ చెప్పనే అవసరం లేదు. సింపుల్ ప్రాసెస్తో ఈజీగా ఈ పెసర పునుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటాయి ఈ పెసర పునుకులు. ఇక ఆలస్యం చేయకుండా పెసర పునుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము. ముందుగా మనం పెసల్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి. దీనికోసం ఒక గ్లాస్ వరకు పెసల్ని తీసుకున్నాను. ఇవి ఒక పావు కేజీ వరకు ఉంటాయి. ఈ పెసల్ని శుభ్రంగా బాగు చేసి ఒక గిన్నెలోకి వేసుకుని, అలాగే ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేసుకోవడం వల్ల పునుకులు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వీటిని తగినన్ని వాటర్ వేసి శుభ్రంగా ఈ పెసల్ని బియ్యాన్ని కడగాలి. ఇలా మనం ప్రెస్ చేసుకుంటే ఈ పెసలు బియ్యం కడిగిన తర్వాత ఈ వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ అన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ తగినన్ని వాటర్ వేసుకుని ఒక 3-4 గంటలు ఇలా పెసల్ని బాగా నాననివ్వాలి. అప్పుడు మనకు పునుకులు గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఈలోపు మనం అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్లోకి ఒక 2 అంగుళాల వరకు అల్లాన్ని ఇలా తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కారానికి తగినట్టుగా 3 లేదా 4 పచ్చిమిర్చి, తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని గింజలు ఈన్లు తీసేసి వేసుకోవాలి. అలాగే ఒక 50 గ్రామ్స్ వరకు బెల్లాన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా పచ్చిగా గ్రైండ్ చేసేసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తగినన్ని వాటర్ను వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, అల్లం చట్నీ ఇలా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ పచ్చడి మనకు ఈ పెసర పునుకులకనే కాదు, దోశ, ఇడ్లీ దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లం పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం స్టవ్ పై ఇలా చిన్న ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 లేదా 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి 2 లేదా 3 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని ఈ తాలింపు దినుసులు అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కనుక తాలింపు దినుసులు అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఈ తాలింపు దినుసులు అన్నిటినీ మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ అల్లం పచ్చడిలోకి వేసేసుకోవాలి. అంతేనండి, ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది. చూసారు కదండి, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ పై ఇలా మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఈలోపు మనం పెసర పునుకుల కోసం పెసరపిండిని కూడా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదండి, ఒక 4 గంటలకి పెసలు బాగా నానాయి. ఇలా మనం ఒక పెసర బద్దను ఇలా నలిపి చూస్తే ముక్కలాగా అయిపోవాలి, అంటే ఇది పర్ఫెక్ట్గా నానిపోయినట్టు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ పెసల్ని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ ఈ పెసలు బియ్యం వచ్చేటట్టుగా వేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే గ్రైండర్లో వేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా పెసలు అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా వేసుకుని మెత్తగా, అవసరమైతే కానీ నీళ్ళు వాడకుండా ఇలా మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండి మనకు కొద్దిగా గట్టిగానే ఉండాలి, అప్పుడే పునుకులు బాగా వస్తాయి. చూసారు కదండి, లైట్ బరకగా ఉంది, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఉల్లిపాయ వేయలేదు, మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. అదే మనం వెంటనే ఈ పిండి మిశ్రమం ఇలా గ్రైండ్ చేసుకున్న వెంటనే వేసుకోవడం కుదరకపోయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు.
అదే ఉల్లిపాయ వేసుకుంటే కనుక పిండి నిలవ ఉండదు. ఇలా అయితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పిండి బాగానే ఉంటుంది. ఈలోపు మనకు ఆయిల్ కూడా హీట్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు వీటిని కొద్దిగా పిండి మిశ్రమం తీసుకుని చిన్న చిన్న పునుకుల్లాగా వేసేసుకోవడమే. వీటికి ఏమీ పర్ఫెక్ట్ షేప్ ఉండాలని ఏమీ లేదు. మనకు నచ్చిన సైజులో మనకు వచ్చినట్టుగా ఇలా వేసేసుకోవడమే. ఇలా చిన్నవిగా వేసుకుంటే కనుక చూడటానికి తినడానికి కూడా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో ఆయిల్కి సరిపడినన్ని ఇలా పెసర పునుకులు వేసుకున్న తర్వాత ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని రెండు వైపులా కూడా ఈ పెసర పునుకులు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో. కలర్ కూడా చాలా బాగుంది. తినడానికి కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇదే ప్రాసెస్లో మనకు ఎన్నైతే పునుకులు కావాలో అన్నీ కూడా సేమ్ ఇలాగే వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ అల్లం పచ్చడి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసర పునుకులు రెడీ అయిపోయినాయి. ఇవి మనకు బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్స్గా అయినా కూడా చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా యమ్మీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.